ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ పిఆర్సీపై ప్రకటన రాబోతుందా? ఐఆర్ 30% పై ప్రకటన రాబోతుందా? ప్రభుత్వం ఐఆర్పై ప్రకటన విడుదల చేయబోతుందా? పెండింగ్ బకాయిలపై ప్రకటన విడుదల చేయబోతుందా? ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు టీచర్స్ ఒకరితో ఒకరు చర్చించుకుంటున్న అంశాలు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగడం మనం చూసాం. అలాగే నూతన సంవత్సరంలో అది 2వ తేదీన మళ్ళీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇప్పటి వరకు ఎన్నో భేటీలు జరిగినప్పటికీ ఐఆర్, పిఆర్సీ, పెండింగ్ బకాయిలపై ఎటువంటి ప్రకటన రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్ ఎంతో నిరాశకు, ఆందోళనకు గురయ్యారు. తమ ఆందోళనను, నిరాశను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా 2025 నూతన సంవత్సరంలో అది 2వ తేదీన కేబినెట్ భేటీ జరుగుతున్న ఈ నేపథ్యంలో పిఆర్సీ లేదా ఐఆర్ పై ఏదైనా ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగానైనా ప్రభుత్వం నుంచి ఐఆర్, పిఆర్సీ లేదా డిఏ పై ఏదైనా శుభవార్త వినాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. మంత్రివర్గ సమావేశం 2025 జనవరి 2వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన జరగనుంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ నెల 30 తేదీన సాయంత్రం 4 గంటలలోపు ప్రభుత్వానికి అందజేయాలని సీఎస్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం ప్రారంభంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ సమావేశంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, రాజధాని అమరావతి పనులు, తల్లికి వందనం, నూతన సీఎస్ గురించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలో జరిగే మొదటి భేటీ, అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్, అలాగే జనవరిలో వచ్చే సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వినాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రానుందో జనవరి 2వ తేదీన తెలియనుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.